హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ శ్రీమతి. ఇదే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ మీ. సమ్మర్ రానే వచ్చేసింది. ఈ వెదర్కి చల్లగా కూల్గా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా. పిల్లలైతే మరీను రోజు ఐస్ క్రీమ్ కావాలని అంటారు. ఐస్ క్రీమ్ అనగానే అందరికీ బటర్ స్కాచ్ నచ్చుతుంది. అందుకే నేను ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. హోమ్ మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో షుగర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే షుగర్ మాడకుండా ఉంటుంది. ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే సైడ్లో ఉన్న షుగర్ అంతా సెంటర్కి అనుకుంటూ ఈవెన్గా మెల్ట్ అయ్యేలా చూసుకోవాలి. షుగర్ మెల్ట్ అవ్వక ముందే మాడిపోతూ ఉంటుంది. సో ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటే బెటర్. అలా మాడిపోకుండా ఉండాలి అంటే షుగర్ మెల్ట్ అవ్వక ముందే కొన్ని డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన క్యారమెల్లో ఇప్పుడు ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నాక వెంటనే ఈ క్యారమెల్ ఇంకా బటర్ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బెటర్, లేదంటే క్యారమెల్ మాడిపోతుంది. నేను ఫస్ట్ టైం చేసింది ఆల్రెడీ మాడిపోయింది. సో మీకు అలా జరగకుండా జాగ్రత్త పడండి. ఇలా రెడీ అయిన క్యారమెల్లో ఇప్పుడు కొన్ని కాజు యాడ్ చేసుకోవాలి. కాజు యాడ్ చేసినాక వెంటనే ఈ క్యారమెల్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి బటర్ అప్లై చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేదంటే కాజు మాడిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసినాక క్యారమెల్ కూడా గట్టి పడిపోతుంది. ఇలా బటర్ అప్లై చేసిన బౌల్లో వేయడం వల్ల ఈ క్యారమెల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే ఫుల్ ఫ్యాట్ బఫెలో మిల్క్ తీసుకున్నాను, అంటే గేదె పాలు తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేదైతే బఫెలో మిల్కే, ఎందుకంటే ఐస్ క్రీమ్ క్రీమీగా వస్తుంది. ఈ మిల్క్ ఇలా బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్లో ఒక 1/2 కప్ మిల్క్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చరే మన ఐస్ క్రీమ్కి క్రీమీనెస్ ఇస్తుంది. మిల్క్ బాయిల్ అవుతుంటే మీగడ చూసారా ఎలా వస్తుందో, ఇలాంటి మిల్కే ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. బాయిల్ అవుతున్న మిల్క్లో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్కి ఈ షుగర్ సరిగ్గా సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్నాక ఈ మిల్క్ని 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని కొద్దిగా ఈ మిల్క్లో యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోకుండా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని ఒకేసారి యాడ్ చేసిన పాలు త్వరగా ఉండలు కడతాయని గుర్తుపెట్టుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ యాడ్ చేసుకున్న మిల్క్ని 4 to 5 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఉండలు కట్టకుండా అది చిక్కబడుతుంది. ఇప్పుడు క్రీమీగా చేంజ్ అయిన ఈ మిల్క్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కోసం బటర్ స్కాచ్ ఎసెన్స్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఏది వద్దనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోండి. కానీ ఎసెన్స్ వేస్తేనే ఆ క్రీమీ టెక్స్చర్కి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను చేసేది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కాబట్టి ఆ కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వాడాను. కావాలనుకుంటే మీరు సాఫ్రన్ని మిల్క్లో సోక్ చేసుకొని అది కూడా వాడొచ్చు. దానివల్లే ఈ ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్ బటర్ స్కాచ్ కలర్ అనేది వస్తుంది. అంతే అండి, ఇక మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మిక్స్చర్ రెడీ అయినట్టే. ఈ మిక్స్చర్ని పూర్తిగా కూల్ అయ్యేదాకా పక్కనుంచుకొని ఒక మౌల్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ షిఫ్ట్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా బటర్ పేపర్లో ఫోల్డ్ చేసుకొని చిన్న పీసెస్గా మ్యాష్ చేసుకోవాలి. ఎంత చిన్నగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్న ఈ మిక్స్చర్ ఐస్ క్రీమ్లో వేసుకుంటే పంటి కింద తగులుతూ మంచి బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇస్తుంది. 2 అవర్స్ ముందు మనం రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్చర్ బయటికి తీసి చూస్తే ఇలా థిక్గా ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. ఫస్ట్ చూసినప్పుడు మనకి పాలలానే ఉంటుంది. రిఫ్రిజిరేట్ చేసినాకే దీనికి ఒక ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మధ్యలో ఆగుతూ ఒక 1 మినిట్ బాగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టడం వల్ల ఐస్ క్రీమ్ ఏరీగా రెడీ అవుతుంది. అండ్ ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కావాలంటే మలైని లేదా పాల మీగడని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ 2 యాడ్ చేసుకున్నాక ఈ మిక్స్చర్‌ని మళ్ళీ ఒక 1 మినిట్ దాకా మిక్సీ పట్టుకుంటే మన ఐస్ క్రీమ్ మిక్స్చర్ రెడీ అవుతుంది. చూసారా ఎంత క్రీమీగా ఉందో? దీన్ని మళ్ళీ ఏ బౌల్ నుండైతే మనం తీసామో అదే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న మిక్స్చర్ పైన ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ క్రమ్స్‌ని పైనుంచి స్ప్రింకిల్ చేయాలి. ఇలా చేస్తుంటే మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆల్రెడీ రెడీ అయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ పైన ఇలా బటర్ పేపర్‌తో గానీ, లేదా ప్లాస్టిక్ కవర్‌తో గానీ కవర్ చేసుకోవాలి. లేదంటే క్యాప్‌కి పట్టే వాటర్ అంతా మన ఐస్ క్రీమ్ పైనే పడిపోతుంది. ఇప్పుడు దీన్ని క్యాప్ క్లోజ్ చేసుకొని 7-8 అవర్స్ లేదా ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాక చూసారా మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. కలర్ అండ్ టెక్స్చర్ అయితే సేమ్ బయట తెచ్చిన ఐస్ క్రీమ్ లానే అనిపించింది. కానీ టేస్ట్ అయితే దానికన్నా బాగుంది. ఈ యమ్మీ టేస్ట్‌ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.